హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో, మనకి చాలా ప్లేసెస్‌లో వర్షాలొస్తున్నాయి. ఎలా ఉన్నారండి అందరూ? మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఫ్లడ్స్‌లో ఎట్లాంటి సిట్యుయేషన్స్‌లో కానీ ఇరుక్కోకుండా ఉన్నారని అనుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ ప్రే వెల్ అండ్ మంచిగా ఉండండి. సేఫెస్ట్ ప్లేసెస్‌లో ఉండండి ఎవరైనా ఎక్కడున్నా సరే. సో, ఈ వ్లాగ్ వచ్చి సండేకి సంబంధించింది. సో, ఆ రోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్గా ఉన్నారనమాట. పాపను చూసుకోవడం, ఇంట్లో వర్క్ చూసుకోవడం. అండ్ ఇంకా చాలామంది అయితే కూడా అడుగుతున్నారు నేను వర్క్ని ఎలా బ్యాలెన్స్ చేస్తానని. మా అత్తమ్మ ఉన్నారు. సో, మా అత్తమ్మ చేస్తారనమాట. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని నేను చేయాల్సి వస్తుంది. సో, అవి మాత్రం నేను చేసుకుంటాను. ఈరోజు నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్తో స్టార్ట్ చేశాను అనమాట. ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశాను బై ద వే. సో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి కవర్ చేయాలి. యాక్చువల్లీ న్యూస్ పేపర్ ఒకటి సరిపోతుందని అనుకుంటారు కానీ లేదండి, న్యూస్ పేపర్ మాత్రం సరిపోదు. ఇది ఎలా సరిపోదో చెప్పే ముందు నేను మీతో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది కూడా నన్ను ఈ మధ్య కామెంట్స్లో అడుగుతున్న కామన్ క్వశ్చన్ అనమాట. అదేంటి అంటే ఇంగ్లీష్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలా, ఇంగ్లీష్లో రాయడం ఎలా అనేది అడుగుతున్నారనమాట. అదేంటి అంటే ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్ అండి, స్పార్కీ అని ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్ అనమాట. సో, ఏఐ పవర్డ్ ఇంగ్లీష్ లెర్నింగ్ బడీ. ఇది ఒక ఫాక్స్ అనమాట. సో, దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇది ఏంటి అంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మనం నేర్చుకోవడానికి మన కెరీర్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు చూడొచ్చు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నేను చెప్పిన విధానం ఎంత స్కోర్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది, 86% అనేసి. సో, అలాగా మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు చూపిస్తుంది అనమాట. సో, ఎందుకు మనం స్పార్కీని చూస్ చేసుకోవాలి అని అంటే మనము రెగ్యులర్గా డే టు డే లైఫ్లో మనం ఎవరితో అయినా మాట్లాడాలి అని అనుకుంటాము. లైక్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఇంకొక పర్సన్తో మాట్లాడితేనే మన ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో, అట్లాంటి టైమ్స్లో మోస్ట్లీ చాలామందికి అట్లా పార్ట్నర్స్ ఉండరు అనమాట ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. సో, ఏమవుతుంది, ఈ ఏఐ టూల్ ఏదైతే ఉందో మనం దాంతో మాట్లాడుతూ ఉంటే మన స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అండ్ మనం ఎంత మాట్లాడుతున్నాం, ఎంత స్కోర్ చేసుకోగలుగుతున్నాం అనేది కూడా మనకి చెప్తుందన్నమాట. ఈ స్పార్కీ ద్వారా మనకి ఏమవుతుంది అని అంటే మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది పెరుగుతుంది. ఎట్లాంటి తడబాటు అనేది ఉండదన్నమాట. Hello, Sony. I am Sparky. What would you like to talk about today? Hello, Sony. How are you today? That's great to hear. Improving communication skills is important. What specific areas would you like to focus on? అండ్ ఆల్సో మనకి ఇంగ్లీష్ అనేది చాలా హెల్ప్ అవుతుంది లైఫ్లో, కెరీర్లో. ఏంటి అంటే ఇంటర్వ్యూస్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది కూడా తెలుగులో అర్థం చేసుకొని ఇంగ్లీష్లో చూసుకొని రాస్తూ ఉంటారు. సో, అలా కాకుండా డెఫినెట్గా మనం ఇంగ్లీష్ క్వశ్చన్ చూడగానే అర్థమయ్యే విధంగా మనకి ఇంప్రూవ్ అవుతుంది ఇంగ్లీష్ అనేది. సో, అందుకని నేను చెప్తున్నాను. సో, దీని ద్వారా ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మన ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ అండ్ గ్రామర్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో, మనం ఎక్కడా కూడా భయపడకుండా చాలా ధైర్యంగా వేరే వాళ్ళతో మాట్లాడవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఒక్కొక్క పొల్లు పోకుండా మనకి నేర్పిస్తుంది ఈ స్పార్కీ అనేది. సో, మీరు చూస్తున్నట్టయితే కూడా నేను ఆల్రెడీ ఆఫర్ని చూపించాను అక్కడ 1 మంత్కి ఎంత అండ్ 3 మంత్స్కి ఎంత అనేసి. సో, మీరు చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి. అండ్ ఆల్సో ఆఫర్ కూడా ఉంది 23 అవర్స్లో. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే లోపు ఇన్ కేస్ మీరు చూస్తున్నట్టయితే మాత్రానికి డెఫినెట్లీ ఆఫర్ని గ్రాబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే స్పార్కీ అనేది సూపర్ అఫోర్డబుల్. అండ్ మనం 24/7 అంటే ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టైం అనేది ఏమి ఉండదు అనమాట. 90% చీపర్ మనం బయట తీసుకునే క్లాసెస్తో పోల్చుకుంటే. ఫర్ జస్ట్ 250 రూపీస్కే పర్ మంత్ అనమాట. నెల 250 రూపీసే. అండ్ ఇన్ కేస్ లాంగర్ టర్మ్స్లో మీరు తీసుకుంటూ ఉంటే మాత్రానికి 100 పర్ మంత్ కూడా అవ్వచ్చు. అండ్ చాలామందికి హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్లో మాట్లాడడానికి. ఎవరికైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. చాలామంది థౌజండ్స్లో యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు చాలా కంట్రీస్ నుంచి కూడా. సో, ఇప్పుడే మీకు కావాలి అని అనుకుంటే ఇప్పుడే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని
అండ్ ఆఫర్ని కూడా గ్రాబ్ చేసుకోండి. డెఫినెట్గా బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఇది నేను చెప్పాలి కాబట్టి అని చెప్పట్లేదు. అండ్ ఆల్సో కంపల్సరీ యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. నేను కూడా మాట్లాడింది మీరు విన్నారు కాబట్టి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. చాలామంది కూడా ఈ మధ్య నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటి అంటే ఇంగ్లీష్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, బుక్స్ చెప్పండి, యాప్స్ చెప్పండి అనేసి అడుగుతున్నారు, క్లాసెస్ చెప్పండి అనేసి. సో అందుకే నేను అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎంత యూజ్ అవుతుంది అనేది చూసి నేను మీకోసం ఈ యాప్ని అయితే తీసుకొచ్చాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మర్చిపోకుండా చూడండి. సో ఇంకా ఈవినింగ్ టైంలో నేను న్యూస్ పేపర్ని కూడా కంప్లీట్ చేశాను. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే నేను న్యూస్ పేపర్ చదువుతాను, కొన్నిసార్లు ఇంకా చదవలేను, నాకు టైం లేదు, అంత టైం లేదు అని అనుకున్నప్పుడు నేను కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వింటాను. ఇది నేను చాలాసార్లు కూడా చెప్పాను. ఆ తర్వాత ఇంకా నైట్ 10 అయిందనమాట. మా బాబు పడుకున్నాడు. సో ఇంకా బయట వర్షం పడుతుంది, చదవాలనే ఇంట్రెస్ట్ అయితే లిటరల్గా లేదు, నిద్ర వస్తుంది, అయినా కూడా చదవాలి. మనం పడుకునే టైంలో కూడా వేరే వాళ్ళు చదువుతూ ఉంటారు, వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో అది నేను మిస్ అవ్వద్దు, నేను కూడా హార్డ్ వర్క్ చేయాలి అని నాకు నేను చెప్పుకున్నాను. అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. 2 hours వరకు చదివాను. సో 10 minutes బ్రేక్ తీసుకుంటాను. 10 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత ఎకనామీ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఎకనామీ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, చదువుతున్నాను. ఎకనామీ నోట్స్ రివిజన్ చేస్తున్నాను, ఇండియన్ ఎకనామీది. సో అది కంప్లీట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే. ఎకనామీలో కూడా మనకి టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రెపో రేట్, రివర్స్ రెపో రేట్, మానిటరీ పాలసీ కమిషన్, ఇంకా ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఎకనామిక్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి టర్మ్స్ అన్నీ ఉంటాయి. సో మీరు వచ్చి ఏంటి అంటే మనకి ఎన్సీఆర్టీ ఉంది కదా, 11th class ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు స్టాండర్డ్ బుక్కి వెళ్ళండి. సో స్టాండర్డ్ బుక్ కూడా కంప్లీట్ అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, దాన్ని రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉండండి. సో నేను ఇక్కడ రివిజన్ చేసే నోట్స్ ఏంటి అంటే నేను ప్రిపేర్ చేసుకున్నాను, అండ్ ఆల్సో క్లాస్ నోట్స్ ఉండింది. సో అది నేను అప్డేట్ చేసుకుంటూ రివిజన్ అనేది చేస్తూ ఉన్నాను అనమాట. ఎన్నిసార్లు రివిజన్ చేసినా కూడా ఎకనామీ అనేది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. చాలా డైనమిక్ సబ్జెక్ట్ అనమాట ఎకనామీ అనేది. వన్ ఆఫ్ ది టఫెస్ట్ కూడా చాలామందికి, అండ్ నా వరకు అయితే ఎకనామీ టఫెస్ట్ అనే చెప్తాను. సో ఎకనామీ అయితే చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. టర్మ్స్ అన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో అయినా కూడా నేర్చుకోవాలి, అయినా కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి చదువుతున్నాను. ఇంకా ఈ వ్లాగ్ ఇంతే. నాకు తెలిసి ఈ వ్లాగ్స్ అయితే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రానికి మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.